Hello everyone, welcome to my channel The Tech Telugu. Today CPU అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వాట్ ఈస్ CPU? CPU ఫుల్ ఫామ్ వచ్చేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ ఆల్సో కాల్డ్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. దీన్ని బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ఏ కంప్యూటర్ అండ్ ఇట్ స్టోర్ డేటా. CPU అనేది డేటాని స్టోర్ చేసుకోగలదు అండ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ప్రోగ్రామ్. It control all components of computer. It mainly three components. అవి ఏమిటంటే ఫస్ట్ వన్ మెమరీ యూనిట్, సెకండ్ వన్ కంట్రోల్ యూనిట్ అండ్ థర్డ్ వన్ ALU. ఫుల్ ఫామ్ వచ్చేసరికి అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఫస్ట్ మనం ఏదైనా ఒక డేటా కంప్యూటర్కి ఇవ్వగానే అది మెమరీ యూనిట్లో స్టోర్ అవుతుంది. మెమరీ యూనిట్లో స్టోర్ అయినాక అది ఎక్కడికి సెండ్ చేస్తుందంటే కంట్రోల్ యూనిట్కి. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ALUకి పంపిస్తుంది. ALU ఏం చేస్తుందంటే ఆ డేటాని ప్రాసెస్ చేసి మరలా కంట్రోల్ యూనిట్కి సెండ్ చేస్తుంది. కంట్రోల్ యూనిట్ మరలా మెమరీ యూనిట్కి సెండ్ చేస్తుంది. మెమరీ యూనిట్ వచ్చిన డేటాను స్టోర్ చేసుకుని అవుట్పుట్ సెండ్ చేస్తుంది. అంటే మనం ఏదైనా డేటా ఇన్పుట్ ద్వారా ఇచ్చామనుకో అది అవుట్పుట్ ద్వారా వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ త్రీ కాంపోనెంట్స్ కోసం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మెమరీ యూనిట్. ఏ మెమరీ యూనిట్ in computing reference to a component or device responsible for storing and data and instructions that are used by a computer or other digital system. మెమరీ యూనిట్ అనేది డేటా స్టోర్ చేసుకుంటుంది అండ్ సెట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మనం మెమరీ యూనిట్ ఒక ఫంక్షన్స్ కోసం చూద్దాం. స్టోరింగ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ద మెమరీ యూనిట్ హోల్డ్స్ ఆల్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ నీడెడ్ ఫర్ ప్రాసెసింగ్. మెమరీ యూనిట్ అనేది హోల్డ్ చేస్తుంది డేటాని అండ్ ఇన్స్ట్రక్షన్స్ నీడెడ్ ఫర్ ప్రాసెసింగ్. అంటే ప్రాసెస్ అయినప్పుడు నీడెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మెమరీ యూనిట్ పాస్ చేస్తుంది. రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ద మెమరీ యూనిట్ రిసీవ్స్ అండ్ ట్రాన్స్మిట్స్ ఆల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. మెమరీ యూనిట్ అనేది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రిసీవ్ చేసుకుంటుంది డేటాని అండ్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంది కంట్రోల్ యూనిట్. ద కంట్రోల్ ఆల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. కంట్రోల్ యూనిట్ అనేది కంప్యూటర్లో ఉన్న ఆల్ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ఒక ఫంక్షన్స్ కోసం చూద్దాం. కంట్రోల్ యూనిట్ కంట్రోల్ ఆల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ వైల్ ట్రాన్స్ఫరింగ్ డేటా. డేటా అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు కంట్రోల్ యూనిట్ అనేది ఆల్ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ అండర్స్టాండ్స్ కమెంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. కంట్రోల్ యూనిట్ అనేది అర్థం చేసుకుంటుంది కమెంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఇట్ డస్ నాట్ స్టోర్ అండ్ ప్రాసెస్. కంట్రోల్ యూనిట్ అనేది స్టోర్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ALU అర్థమెటిక్ లాజిక్ యూనిట్. యాన్ ALU అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఈజ్ ఏ డిజిటల్ సర్క్యూట్ దట్ పెర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ నెంబర్స్ ఇన్ ఏ కంప్యూటర్. ALU ఏం పర్ఫామ్ చేస్తుందంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు అర్థమెటిక్ ఒక ఫంక్షన్స్ కోసం చూద్దాం. అర్థమెటిక్ ఏం చేస్తుందంటే ఎడిషన్స్, సబ్స్క్రిప్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి మాత్రం పర్ఫామ్ చేస్తుంది అర్థమెటిక్. అండ్ సెకండ్ వన్ లాజికల్ సెక్షన్. లాజికల్ సెక్షన్ ఏం చేస్తుందంటే అండ్ ఆర్, కంపారిజన్ లైక్, లెస్ దెన్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఇవి మాత్రమే లాజికల్ సెక్షన్ చేస్తుంది. ఇది గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు ద టెక్ తెలుగు.